ఈ వీడియోలో కేవలం కొంతమంది ఫేక్ జ్యోతిష్యులు మాత్రమే విమర్శించడం జరిగింది. సక్రమంగా జాతకం చెప్పేవారిని కానీ మంచి జ్యోతిష్యులు కానీ మేము ఎటువంటి విమర్శలు చేయలేదు. టీవీలో కూర్చొని పలానా యాక్టర్ తన భార్యతో విడిపోతాడు, చెప్పు తీసి కొట్టేవాడు లేక నేను వచ్చి అడిగాడు ఎవడన్నా జాతకం చెప్పమని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వారంలో మీకు మహర్జాతకం పట్టబోతుంది. ఈ వారం పూర్తయ్యేసరికి మీకు ఒక సంచితో డబ్బులు దొరుకుతాయి. ఎవరు అనుకున్నా కాకపోయినా పలానా రాశి వాళ్ళకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో సంపాదించిపోతున్నారు. ఇలాంటి thumbnails తో చాలా వీడియోస్ చూస్తాం కదా మనం. అవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ని వీళ్ళందరూ ఎంత అవమానిస్తున్నారు అనిపిస్తుంది. ప్రముఖ జ్యోతిష్కులు అందులో జాతకాలు చెప్తారు. వాళ్ళకి తెలియదు thumbnails తప్పని. అంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి దాన్ని ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది నాకు అతిపెద్ద ప్రశ్న. అసలు భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఎంత యాక్యురేట్ గా ఉంటుందంటే నువ్వు 100 మంది దగ్గరికి వెళ్ళి నీ జాతకం అడితే 100 మంది ఒకటే చెప్తారు. వాళ్ళు సరైన జ్యోతిష్కులు, సబ్జెక్ట్ తెలిసిన జ్యోతిష్కులు అయితే. గాలివాటంగా వచ్చిన జాతకం చెప్పే వాళ్ళు అయితే ఏది పడితే అది చెప్తారు, అది వేరే విషయం. ఇక టీవీలోకి వస్తే రాశి మొత్తాన్ని ఒక చోటకు చేర్చి ఈ రాశి అందరికి ఒకటే రకంగా దశ ఉంటుంది, ఒకే రకమైన జాతకం ఉంటుందని చెప్తారు. ఎంత తప్పదు అసలు. వ్యక్తిగత జాతకం వేరు, ఉమ్మడి జాతకం వేరు. రాశి ఫలాలు అనేవి సంవత్సరానికి ఒకసారి ఉగాది చూసుకోవాల్సింది ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి గంట చూపించేస్తున్నారు. ఇక ట్రాన్సిషన్స్ చెప్తారు. మంచిదే, ట్రాన్సిషన్స్ చెప్పడం వల్ల మనకు ఒక ఆలోచన విధానం తెలుస్తుంది. కానీ ఆ ట్రాన్సిషన్ ని అందరికీ అంటగట్టి మీకు ఇలాగే జరుగుతుంది, ప్రతి ఒక్కరు వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు 1000 కోట్లు సంపాదిస్తారు, పలానా మేన రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు పలానా సంపాదిస్తారు, పలానా కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఈ వారం ఎలా ఉంటుంది, సింహరాశి వాళ్ళు అందరూ ఈ వారం నలిగిపోతారు. ఎలా నలిగిపోతారు? అందరూ ఒకలా ఎందుకు ఉంటుంది? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే జగన్ 2 నెలలే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు 2019లో గెలిచినప్పుడు. 5 ఏళ్ళు పూర్తి చేశాడు. రేవంత్ రెడ్డి 2 నెలల్లో దిగిపోతాడని చెప్పారు. అలాగే ఇప్పుడు తమిళనాడులో విజయ్ దిగిపోతాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాతకం అనేది ఎవడైనా డబ్బులు ఇచ్చి గదిలోకి వెళ్ళి అడిగితే చెప్పే విషయమా, లేదంటే బహిరంగంగా రోడ్డు మీద కూర్చొని టీవీలో కూర్చొని పలానా వాడు వైఫ్ తో విడిపోతాడు, పలానా వాడు పలానా వ్యాపారం నష్టపోతాడు, పలానా వాడు తన పదవి కోల్పోతాడు, పలానా వాడు అరెస్ట్ అవుతాడని చెప్పచ్చు. అసలు నేను అడగకుండా నువ్వు జాతకం ఎందుకు చెప్తున్నావు అంటే ఇలాంటివన్నీ ఏం చేస్తుందంటే పబ్లిక్ ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. చాలాసార్లు అంటారు ఈ వారంలో 100 కోట్లు దొరుకుతాయి, లేదా ఈ వారంలో లక్ష్మీ కటాక్షం మీపై ఉంది, వచ్చే 10 ఏళ్ళ దాకా వెనక తిరిగి చూసుకోకలేదు, తిరిగిలేని కోటేశ్వర్లు అవ్వబోతున్నారు. లేదంటే మీరు ఏ వ్యాపారంలో పెడితే ఆ వ్యాపారంలో బంగారం మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, కారణం చెప్పాలి. వ్యక్తిగత జాతకం తీసి నీకు ఈ హౌస్లో ఈ ప్లానెట్ బాగుంది, ఈ ప్లానెట్ బాగుంది కాబట్టి నీకు అదృష్టం బాగుంటుంది, కలిసి వస్తుందని చెప్పాలి. అది అదృష్టం. అంతేగాని ప్రతి ఒక్కడు అదృష్టవంతుడు అని చెప్పేసి ప్రతి ఒక్కడిని గాల్లో నిలబెట్టి వాడు చేసే పని వాడు చేయనివ్వకపోవడం, జాతకం తెలుసుకోవడం వల్ల వచ్చే అతిపెద్ద సమస్య ఏంటో చెప్పనా, నువ్వు చేసే పని కూడా వాయిదా వేస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే పలానా టైంలో నీకు బాగుంటుంది, అప్పటిదాకా ఆగమంటారు కాబట్టి అప్పటిదాకా ఆగుతాం. ఆగాక చేసి మూడు పోద్దు, ఉత్సాహం పోద్దు. సో జాతకం అనేది మన గొడుగులా ఉపయోగపడుతుంది అనేది మన పూర్వీకులు చెప్పిన వాదన. అంటే వర్షం వస్తుందని తెలిస్తే మనం గొడుగు తీసుకొని వెళ్తాం, వర్షం రాకపోయినా కూడా గొడుగు తీసుకెళ్ళడం తప్పు లేదని. అలాగే జాతకంలో చెప్పింది జరిగినా జరగకపోయినా నువ్వు పలానాది అవుతుందంటే ఆ భయం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటావని. దీనికి పోయి ఏం చేస్తున్నారంటే జ్యోతిష శాస్త్రాన్ని అవమానం చేస్తూ ఏది పడితే అది డబ్బుల కోసం. ఇంకా దరిద్రం ఏంటంటే డబ్బుల కోసం జాతకాలు చెప్తున్నారు. ఈ డబ్బుల కోసం చెప్పే జాతకాలు ఎలా ఉంటాయి తెలుసా? పలానా పూజ చేసుకోండి, పలానా యజ్ఞం చేయండి, మీకు అన్ని కలిసి వచ్చేస్తాయి. యజ్ఞం చేసేకి ఏముండదు అక్కడ. యజ్ఞానికి పూజారులకు వచ్చే డబ్బులు కూడా మనకు రావు ఆ వారంలో. అంటే ఏం చేస్తున్నారు? మనుషులు మ్యానిపులేట్ చేస్తున్నారు, తప్పుడు ముహూర్తాలు పెడుతున్నారు, తప్పుడు జాతకాలు చెప్తున్నారు. బతుకుంటుందా మీ అందరికి? శాస్త్రం తెలుసు కదా మీకు. ఈ శాస్త్రాన్ని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం మీరు శాస్త్రాన్ని అవహేళన చేస్తే శాస్త్రాన్ని లోకు చేశారనుకోండి, మన కట్టి కాల్చడానికి కూడా ఏమి ఉండదు అక్కడ. సో ఎదవ జాతకాలు చెప్పకండి. జాతకం చెప్పేటప్పుడు అప్రోప్రియేట్ జాతకాలు చెప్పాలి. చాలా మంది చూస్తున్నాను, చాలా మంది మా ఫ్రెండ్స్ ని చూశాను, చాలా మంది పలానా టైంలో పలానా జరుగుతుంది అంటారు, పలానా టైంలో పలానా అవుతుంది అంటారు. ఈ అవుతాయో అవ్వో తెలియదు కానీ మనుషుల లైఫ్ పాడైపోతుంది. తప్పుడు ముహూర్తాలు పెట్టచ్చా? నీకు జాతకం తెలుసు కదా, పెట్టచ్చా? పెట్టకూడదు. అలాగే ట్రాన్స్లేషన్స్ తప్పు చెప్పచ్చా? చెప్పకూడదు. జాతకం మార్చి పెళ్లి కూతురు జాతకం పెళ్లి కొడుకు మార్చి వధువర్లకి పెళ్లి చేయొచ్చా? చేయకూడదు. అంటే అలా చెయ్యొచ్చా నువ్వు అనుకున్నావు అంటే జాతకం తప్పని ఒప్పుకోవాలి. సో జాతకం తప్పైనప్పుడు ఇంకెందుకు ముహూర్తాలు రాసుకోవడం అని చేసుకోవడం? అమెరికాలో ఆవిడకి జాతకం ఉండదు, యూరోప్ లో ఆవిడకి జాతకం ఉండదు, చైనాలో ఆవిడకి జాతకం ఉండదు. బట్ అక్కడ వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ ఆస్ట్రాలజీస్ వాళ్ళకు ఉంటాయి. జోడియాక్ సైన్ అనేది మనం కనిపెట్టింది కాదు. యుఆర్ క్యాన్సరియన్, యుఆర్ స్కార్పియన్, ఇవన్నీ మనకు యుఎస్ లో కూడా ఉంది. సో ప్రతి దిక్కున జాతకం అనేది వాళ్ళ దేశ పరిస్థితులు బట్టి ఎవరికాళ్ళు వ్యక్తిగత జాతకాలు రాసుకుంటారు. ఆ జాతకం ప్రకారం వాళ్ళ లైఫ్ ఉండాలి. అంతేగాని ఏది పడితే అది చెప్పేసి ప్రజలను మబ్బు పెట్టి పూజలు, యజ్ఞాలు, దానాలు చేపిస్తారు. ఈ దానాలు అనేది పూర్వం ఎందుకు చేయించేవారంటే పంతులు బతకాలి కాబట్టి. దీని మీద మాట్లాడుకుంటూ ఉండొచ్చు కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆడియన్స్ మస్ట్ నో దట్ ఒకేసారి ఒకే వారంలో ఒకే రాశి వాళ్ళు అందరికీ మూటలు దొరకవు. ఎందుకు దొరుకుతాయి? ఆ మాత్రం చిన్న అవేర్నెస్ లేక ఎక్కడన్నా ఒక 100 కోట్ల రూపాయలు మూట దొరుకుద్దంటే ఇవాళ నా జాతకాలు ఉందని చెక్ చేసుకుంటున్నారు పాపం చాలా మంది. జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాలా మంది నాశనం చేసేస్తున్నారు. టీవీలో కూర్చొని పలానా యాక్టర్ తన భార్యతో విడిపోతాడు, చెప్పు తీసి కొట్టేవాడు లేక నేను వచ్చి అడిగాడు ఎవడన్నా జాతకం చెప్పని. నిజంగా అతను వాళ్ళ ఆవిడతో విడిపోతాడంటే అతనికో వాళ్ళ ఆవిడకో పిలిచి చెప్పాలి నువ్వు, నీకు అంత స్థాయి ఉంటే. అంతేగాని టీవీలో కూర్చొని మా అందరికీ చెప్తా వింటారు నువ్వు వాళ్ళ జాతకం వీళ్ళ జాతకం కూర్చోబెట్టి. ఎంత తప్పది. పద్ధతి మార్చుకోండి జ్యోతిష్యులు అందరూ కూడా. వాడు సీఎం కింద ఉండి 2 నెలల్లో పదవి విరామం జరిగిపోద్ది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. పలానా వాడు ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఆడు తప్ప రెండోడు అవుతాడు. అసలు మరి ఇలాంటి అన్ని జరుగుతున్నప్పుడు ఇంకా నిన్ను భరిస్తున్నారంటే జనాలు ఏమని చెప్పాలి?
చెప్పాలి. సో నేను ఒక వ్యక్తిని పర్టికులర్ గా అనట్లేదు. ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ కూడా ఒక జ్ఞానం, ఒక తెలివి ఉంటుంది కదా. జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఇలా మంటగలిపే పనులు చేస్తే ఎందుకు పనిచేయకుండా పోతారు. జాతకం వినేవాడి జాతకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇలా చెప్పేవాడి జాతకం మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. ఇది చెప్పడానికి కామన్ సెన్స్ చాలు, జాతకం చెప్పడం రావక్కర్లే. సో మీరు చెప్పేటప్పుడు ఎవరైతే మీ దగ్గరకు వచ్చి జాతకం అడిగారో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వాళ్ళకి, అరే బాబు నీ ట్రాన్సిషన్ ఇలా ఉంది, పలానా ప్లానెట్ ఇలా ఉంది, ఈ ప్లానెట్ ప్రకారం ఈ జాతకం ఇలా ఉందని చెప్పండి. ద గ్రేటెస్ట్ ఇండియన్ సైన్స్ ఎవర్ మేడ్. సో కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి జాతకాలు. జాతకం చెప్పేవాడు అంటే గురువుతో సమానం. గురువు అనేవాడు ఎప్పుడు ఆశీర్వదించేవాడు అయి ఉండాలి, అంతేగాని శపించేవాడు అయి ఉండకూడదు. ఏం చేస్తున్నారు, ఏం జాతకాలు చెప్తున్నారు. సో మీరు జాతకంలో ఎవరినైనా తప్పుగా కావాలని తప్పుగా చిత్రీకరించడానికో, లేదు డబ్బులు తీసుకొని, కొంతమంది డబ్బులు తీసుకొని టీవీల ముందు నిలబడి పలానోడు నెగ్గుతాడు, పలానోడు ఓడిపోతాడని చెప్తున్నారు. వాడి జాతకం ఎంత దరిద్రంగా దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్తుందంటే, వాడిని ఎలాంటి డబ్బులు తీసుకొని తప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు, డబ్బులు తీసుకొని చాలా మంది పెళ్లిళ్ళ జాతకాలు మార్చేస్తారు. డబ్బులు తీసుకొని ఆడపిల్ల జాతకం, అబ్బాయిల జాతకాలు మార్చేసేస్తారు. ఇలా జాతకాల్ని మార్చే వాళ్ళందరూ కూడా ఎందుకు పనిచేయకుండా పోతారు. దీనికి జాతకం తెలియక్కర్లే, వాస్తవం తెలిస్తే చాలు. సో మినిమం కామన్ సెన్స్ ఏంటంటే, జాతకం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పండి. నోటికి ఏదో వస్తే చెప్పేకండి. గాలివాటంగా అవతల వింటున్నాడు కదా అని జాతకం అసలు చెప్పండి. జాతకానికి ఒక విలువ ఉంది, ఆ విలువని తగ్గించకండి. Please like, share and subscribe Giant Media AP and Telangana.